మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కబ్జా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దాదాపు 4 కోట్ల విలువ చేసే భూమిని సీతారాం కుటుంబం అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించడంతో హాట్ టాపిక్ మారింది. ఈ భూభాగోతంలో సీనియర్ పొలిటీషియన్, రాష్ట్ర మంత్రిగా, స్పీకర్గా సుదీర్ఘకాలం ప్రోటోకాల్ పోస్టులో ఉన్న సీతారాం చిన్న చిన్న లాజిక్లు మిస్ అయి అడ్డంగా బుక్ అయ్యారు. శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం బలగమెట్లు దగ్గర 1988లో సత్యసాయి నగర్ పేరుతో అందవరపు గోవిందరాజులు లేఅవుట్లు వేశారు. సర్వే నంబర్ 35/13లో 84, 85, 86 ప్లాట్లను కనకలింగేశ్వరరావు కొన్నారు. కుమారుడి ఉద్యోగం రీత్యా ఆయన కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. ఇప్పుడు ఇదే స్థలంలో ప్రహరీ నిర్మిస్తూ సీతారాం కుటుంబం పోలీసులకు చిక్కింది. ఈ లేఅవుట్లు వేసిన అందవరపు గోవిందరాజులు మరణించారని, ఆయనకు ఒకే ఒక్క వారసురాలు అందవరపు రాజునే ఉందని నకిలీ పత్రాలు సృష్టించారు. ఆమె నుంచి తాము 2023 ఏప్రిల్ 13న 570 గజాలు, 2023 ఆగస్టు 23న 352 గజాలు, మొత్తం 922 గజాల స్థలాన్ని సీతారాం తనయుడు నాని పేరుతో జీపీ చేయించుకున్నారు. ఇక్కడే అసలు లాజిక్ ను సీతారాం మిస్ అయ్యారు. అందవరపు గోవిందరాజులు చనిపోయినట్లు సర్టిఫికేట్ తీసుకుని కుమార్తె రజని పేరుతో ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని దాన్ని తమ్మినేని కుటుంబానికి అమ్మినట్లు చూపించారు. ఈ మొత్తం కేసులో తీగ లాగిన పోలీసులు ఇప్పటికీ 8 మందిని అరెస్టు చేశారు. అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ భార్య తమ్మినేని వాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే అతనే అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికి తెలిసిన పర్సన్ అతను. సో అంత క్లియర్ గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్ లో ఇదన్నా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ బయర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అనే వ్యక్తి. పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు. పర్చేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాస్ నాని అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా చేస్తారు. వీళ్ళ పైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ అందవరకు గోవిందరాజు అంటే ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన చనిపోయినట్టు ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆయనకు 3 పిల్లలు, వాళ్ళకు ఒకే కూతురు ఉన్నట్టు తీసుకొని ఆ కూతురు కూడా ఎక్కడో అది తీసుకున్నారు. మనకి ఈవెన్ ఇది మున్సిపల్ కమిషనర్ నుంచి కావచ్చు అండ్ రెవెన్యూ అథారిటీస్ నుంచి కూడా కావచ్చు, ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ గా అక్కడ నుంచి ఇష్యూ చేయలేదు, బ్రతికే ఉన్నారని క్లియర్ గా వాళ్ళు కూడా మనకి డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిన అధికారుల మీద ఏమైనా చర్యలు ఉంటాయి సార్? అది ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడ క్రియేట్ చేశారు ఏంటనేది ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో అందులో ఎవరైనా అధికారులు ఉంటే మాత్రం 100% వాళ్ళని కూడా ఇందులో అక్యూజ్ చేయడం జరుగుతుంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కబ్జా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దాదాపు 4 కోట్ల విలువ చేసే భూమిని సీతారాం కుటుంబం అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించడంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ భూభాగోతంలో సీనియర్ పొలిటీషియన్, రాష్ట్ర మంత్రిగా, స్పీకర్ గా సుదీర్ఘకాలం ప్రోటోకాల్ పోస్టులో ఉన్న సీతారాం చిన్న చిన్న లాజిక్లు మిస్ అయి అడ్డంగా బుక్ అయ్యారు. శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం బలగమెట్టు దగ్గర 1988లో సత్యసాయి నగర్ పేరుతో కబ్జా చేసినట్టు తేలింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, ఈ భూ కబ్జా కేసులో శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ముద్దాయిలుగా చేస్తూ ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా 13 మందిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగస్టు 2023లో ఒక 922 గజాల స్థలాన్ని 35/13, 84, 85, 86 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న 922 గజాల స్థలం, సుమారు 4 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని, ఇతరుల పేరు మీద ఉన్న స్థలాన్ని ఈయన పేరు మీద రాయించుకున్నారు. ఈయన కుమారుడు చిరంజీవి నాగ్ పేరు మీద రాయించుకున్నారు.
అయితే ఇదే వ్యవహారంలో చాలా మంది పాత్ర ఉంది. దీని వెనక ఉన్న పాత్రదారులు ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చాపురం అంటే నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలో ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఎర్రమండలంలో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ బి అరుణ సైతం అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్, ఈ ముగ్గురిని కూడా పరారులో ఉన్నట్టు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి మీడియాకు కూడా తెలిపారు. ఈ వ్యవహారం సంబంధించి ఈ చిన్న చిన్న ఏదైతే తప్పుడు పత్రాలని అనుకున్నారు, కానీ చాలా పెద్ద మిస్టేక్ జరిగిందని చెప్పుకోవచ్చు. నకిలీ పత్రాలు సృష్టించడం ప్రస్తుతం బతికే ఉన్న అందవరపు గోవిందరాజులు గోవు అనే వ్యక్తిని చనిపోయాడంటూ మరణ ధృవీకరణ పత్రం సంపాదించి సృష్టించడంతో పాటుగా ఏదైతే అందవరపు గోవిందరాజులకు కుమార్తె ఉంది అందవరపు రజని అంటే అడబాల రజని అని ఒడిశా నుండి ఒక ఆమెను తీసుకొచ్చి నకిలీ పత్రాలు సృష్టించి తప్పుడు ఆధార్ కార్డుతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి దానికి వాళ్ళు వేస్తుండగానే అభ్యంతరం వ్యక్తం చేసి ఎవరైతే కొన్నారో కనకలింగేశ్వరరావు, ఆయన జయకిషోర్ వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ కూడా కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఈ వ్యవహారంపై చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓని కూడా ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అందరూ రంగంలోకి దిగి ఈ కబ్జా పరంపరను అడ్డుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసు నమోదైన ఈ వ్యవహారంలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయడంతో పాటుగా మరో 1-2 రోజుల్లోనే పరారులో ఉన్న ఈ 5గురిని కూడా అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మనకు తెలిపారు. సందీప్, అయితే సీతారాంని మరియు అతని కుమారుడిని పోలీసులు ఎప్పుడు పట్టుకునే అవకాశం ఉంది? అదేవిధంగా సీతారాం ఏ విధమైన ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ వ్యవహారానికి సంబంధించి సందీప్ ఇప్పటికే సీతారాం పరారులో ఉండడం వల్ల ఆయన వివరణ గాని సంజయ్ గాని అదేవిధంగా ఎలాంటి ప్రెస్ నోట్ గాని ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన లిస్ట్ లో ఉన్నారు. ఆయన కుమారుడు పేరు మీదే ఈ ఏదైతే 35/13 84 85 86 సంబంధించి సర్వే నంబర్లో 922 గజాల స్థలాన్ని విలువైన స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు ఏదైతే వచ్చిందో కుమారుడే A5 ముద్దాయిగా ఉన్నారు. అదే మరోవైపు భార్య వాణి, అదేవిధంగా ఈ సీతారాం, ఈ ఇద్దరు కూడా ముగ్గురు కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. మరోవైపు తమ్మినేని సీతారామానికి సంబంధించి కాలేజీ ఏదైతే ఉందో ఆ కాలేజీకి సంబంధించిన సిబ్బందితోనే సాక్షి సంతాలు కూడా పెట్టించారు. ఇంకొక ఇదేంటంటే ఒరిస్సా నుండి అడబాల రజని అనే ఒక మహిళను కూడా తీసుకొచ్చి ఇక్కడ అందవరపు గోవిందరాజులకు సంబంధించిన కుమార్తె అందవరపు రజనీగా పేరు మార్చి ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేపించిన ఈ వ్యవహారం అన్నింటికీ వివరణ ఇచ్చేందుకు సంప్రదించినప్పటికీ ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు. శ్రీకాకుళం జిల్లా అహ్మదాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సీనియర్ పొలిటీషియన్, దాదాపు 4.5 దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్న ఈ వ్యక్తి ఇంతటి పెద్ద తప్పుడు ప్రక్రియ చేశారనే ఆరోపణలు వెలువడుతుంటే ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి వివరణ అయితే తమ్మినేని సీతారాం కానీ కుటుంబ సభ్యులు కానీ పార్టీ నుంచి కానీ రాలేదు. సందీప్, అయితే దుర్గాప్రసాద్, ఈ భూ కబ్జా కేసులో సీతారాంపై ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు? ఇప్పటికే 4 సెక్షన్ల కింద నమోదు చేశారు. మరోవైపు ఏదైతే దౌర్జన్యం కూడా చేశారని చెప్పి మరో సెక్షన్, ఈ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ సీతారాం కుటుంబ సభ్యులకు సంబంధించి 3, తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాని, ఈ 5గురిని అదుపులోకి తీసుకున్నాక పూర్తి స్థాయిలో 13 మందిపై కేసు నమోదైంది. కాబట్టి విచారణ వేగవంతం చేస్తామని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఒక మాజీ స్పీకర్, సీనియర్ మంత్రిగా ఉండి మాజీ మంత్రిగా ఉన్న ఈ వ్యక్తి 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక సంబంధం, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరుడు తాలూకా భూమినే తప్పుడు పత్రాలు సృష్టించి ఇట్లాంటివి చేశారని చెప్పి ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో దీనిపై తమ్మినేని సీతారామన్ స్వయంగా వివరణిస్తే తప్పితే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. పరారులోని మిగతా 5గురిని కూడా అరెస్ట్ చేశాక దీనిపై కోర్టు ద్వారా మిగతా కేసు దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.